విజయనగరం జిల్లా శృంగవరపు కోటలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు కదం తొక్కారు. చంద్రబాబు 2 ఏళ్ల పాలన వైఫల్యాన్ని నిరసిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు నేతృత్వంలో సంజీవని ఆసుపత్రి నుంచి దేవిగుడి జంక్షన్ వరకు కార్యక్రమం సాగింది. కూటమి సర్కార్ అన్ని వర్గాల ప్రజలను మోసగించిందని మండిపడ్డారు. కూటమి పాలనలో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇక రైతులు, మహిళలు, నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు. భారీ ఎత్తున వేల సంఖ్యలో ఈ రోజు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మాతో నడిచారు. జగనన్న మళ్ళీ మాకు కావాలి, సంక్షేమం కావాలి, మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి చేసుకుంటామని అంటూ అదొకటే కాకుండా ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఈ వెన్నుపోటేం ఆగదు. ప్రతి ఏడాది కూడా పథకాలు ఎగ్గొట్టుకుంటూ చివరిలో ఏమో సూపర్ హిట్ అనే ఒక కార్యక్రమం చేసుకుంటూ మొత్తం ప్రజల్ని మభ్యపెట్టినా ఈరోజు ప్రజలకు అన్నీ అర్థమయ్యాయి. పిల్లల్ని చదివించుకుందామని గవర్నమెంట్ స్కూల్కి వెళ్దామంటే గవర్నమెంట్ స్కూల్లో చదువు లేదు. ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్దామంటే ప్రభుత్వ హాస్పిటల్ కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా ప్రైవేటైజ్ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు అంటా ఉన్నారు. ఈరోజు ఎస్కోట్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మళ్ళీ ఆశాజ్యోతి ఎవరంటే మా జగన్ అన్నే. మళ్ళీ జగన్ అన్న ముఖ్యమంత్రి చేసుకుంటాం. జై జగన్. ఈ రోజు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కేవలం అధికారం చేపట్టాలన్న ఒక ఉద్దేశంతోనే ఎన్నికల మేనిఫెస్టోలోని ఉన్నటువంటి అంశాలని అమలు చేయకుండా ఈ రోజు ప్రజలకి వెన్నుపోటు పొడుస్తున్నటువంటి సందర్భంలో ఈ రోజు మేమందరూ చెప్తా ఉన్నాం, బోత్ ఆర్ నాట్ సేమ్ అని చెప్పేసి. అండ్ అదే విధంగా సామాజిక న్యాయానికి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈ రోజు దళిత గిరిజనుల ద్రోహిగా, బడుగు బలహీన వర్గాల ద్రోహిగా, అణగారిన వర్గాలకి ద్రోహం చేస్తూ అడుగడుగునా కూడా వాళ్ళకి ద్రోహం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి బోత్ ఆర్ నాట్ సేమ్ అని కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. ఇద్దరు నాయకుల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం, రెండు పార్టీల మధ్య ఉన్నటువంటి తేడాని ఈ రోజు ప్రజలు గమనిస్తా ఉన్నారు. మళ్ళీ జగనన్న మీద ఆశలు పెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజోలు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పాముల రాజేశ్వరీదేవి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. రాజోలు నియోజకవర్గం మలికిపురంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. వైఎస్ఆర్సీపీ సీఈసీ సభ్యుడు కేఎస్ఎన్ రాజు నివాసం నుంచి మలికిపురం బొమ్మల కూడలి వరకు పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజలను వంచించి దగా చేయటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని మండిపడ్డారు పాముల రాజేశ్వరీదేవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.